హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కార్తీక మాసంలో మొదటి రోజు. ఈరోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకునేసి ఇలాగైతే ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లతో ఇలా అలంకరించేసుకున్నాను. ఆ తర్వాత అయితే గుమ్మానికి పసుపు పూసి ఇలాగైతే అలంకరించేసుకోవాలండి. ముందుగా ఈ సంవత్సరం కార్తీక మాసం 2025 22వ తేదీ బుధవారం అనగా ఈ రోజు నుంచి మొదలుకొని 2025 నవంబర్ 20వ తేదీ గురువారం వరకు, అదే అమావాస్య వరకు అయితే ఉంటుందండి. ఈ మాసం మొత్తం తెల్లవారుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టి తర్వాత అయితే గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవాలి. కొంతమంది అయితే తలస్నానం చేసిన తర్వాత ఇల్లు తుడచడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అయితే చేస్తారు. అలా అస్సలు చేయకూడదండి. మనం స్నానం చేసిన తర్వాత పొరపాటును కూడా చెప్పులు కానీ, పొరక కానీ, చాట కానీ అస్సలు తగలకూడదు. మనం ఎప్పుడు తలస్నానం చేసేటప్పుడు నూనె కానీ ఇంకేదైనా కానీ రాసుకొని అయితే తలస్నానం చేయకూడదండి. ఇంట్లో దీపం ఎవరైతే ఆడవారు పెడుతూ ఉంటారో వాళ్ళైతే ఒక నియమం అయితే పాటించాలి. నీస్ అనేది అస్సలు తినకూడదండి. అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా కూరల్లో అయితే వాడకూడదు. ఈ నెల మొత్తం ఇలాగే చేయాలి. మనం దీపాలు పెట్టేటప్పుడు ముందుగా అయితే ఇంట్లో, తర్వాత అయితే తులసమ్మ దగ్గర, ఆ తర్వాత అయితే బయట దీపాలు అయితే పెట్టుకోవాలా. ముందుగా దేవుడి రూమ్లో అయితే కింద తడిగుడ్డ వేసి తుడుచుకునేసి ఆ తర్వాత ఎర్రమట్టితో ఇలా చేసుకునేసి దానిపైన అయితే మనం ఒక ముగ్గునైతే కమలం టైప్ అయితే ఒక ముగ్గుని వేసేసుకున్నాము. ఇప్పుడు ముగ్గు అయిపోయిన తర్వాత ఇలా పసుపుతో కుంకుమతో అలంకరించుకోవాలండి. ఆ తర్వాత అయితే తమలపాకులు కడుక్కునేసి నీట్గా ఒక 3 తమలపాకులు తీసుకొని 3 వైపులా ఇలా పెట్టుకునేసి అయితే దానిపైన కొన్ని పువ్వులతో ఇలా వేసేసుకోవాలండి. పువ్వులు వేసుకుని ఆ పువ్వుల పైన అయితే ఒక ప్రమిద పెట్టుకోవాలి. ఆ ప్రమిదికి అయితే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకునేసి ఆ తర్వాత అయితే 2 ఒత్తులు తీసుకునేసి 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి అందులో అయితే పెట్టి నూనె పోసి ఇలా దీపం అయితే పెట్టేసుకోవాలా. కొంతమంది అయితే తెలియక పొద్దున్నే స్నానం చేశాం కదా, ఇంకా మన దగ్గర ఏముందన్నట్లుగా సాయంత్రం కూడా అదే బట్టలు వేసుకునేసి అయితే దీపాలు పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. సంటి పిల్లలు కానీ, పాలు తాగే పిల్లలు ఉన్నా సరే మన ఒళ్ళో తాగుతూ పాస్ పోసేస్తారు కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసే దీపం పెట్టాలండి. అలాగే వాష్రూమ్కి వెళ్తాం కదండి, అలా వాష్రూమ్కి వెళ్ళినా సరే స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసే దీపం పెట్టాలి. దేవుని ముందైతే ఆకు ఒక్క అంటి పండ్లు ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత కడ్డీలు వెలిగించుకొని 3 టైమ్స్ అయితే ఇట్లా హారతి ఇచ్చి, అలాగే టెంకాయ కూడా 3 టైమ్స్ అయితే కర్పూరం వెలిగించుకొని ఇలా తిప్పుకునేసి టెంకాయ కొట్టేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసం మొత్తం, కార్తీక మాసం మొత్తం కూడా ఇలాగే పూజ అయితే ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంట్లో వసతి లేనప్పుడైతే ఖచ్చితంగా పూజ ఆపేస్తానండి. పూజ అయితే చెయ్యను, వేరే వాళ్ళ దగ్గర కూడా చేపియను. అలాగే మనం ఒక్క పొద్దులుండి పూజ చేసుకున్న తర్వాత అయితే ఏం తినాలి, ఏం తినకూడదన్న ఒక డౌట్ అయితే ఉంటుందండి. మనమైతే అన్నీ తినచ్చు, కానీ కౌసు ఇలాగా బయట ఫుడ్ అట్లాంటివి తినకూడదండి. అవి ఎక్కడ చేస్తారో మనకు తెలియదు కదా. అలాగే ప్రతిరోజు అయితే టెంకాయ కొట్టని అవసరం లేదండి. మన దగ్గర ఉంటే తప్పకుండా కొట్టుకోవచ్చు. ఒకవేళ లేని పరిస్థితుల్లో అయితే ప్రతి సోమవారం అండి, ఎన్ని సోమవారాలు కార్తీక మాసాలు వస్తే అన్ని సోమవారాలు, అలాగే కార్తీక పౌర్ణమి ఆ రోజు అయితే ఇంట్లో ఖచ్చితంగా అయితే టెంకాయలు అయితే కొట్టుకోవాలా దేవునికి. కొంతమందికి అయితే ఒక డౌట్ ఉంటుందండి, పూజ చేస్తున్నాం కదా, ఇప్పిన బట్టలు మనం ఉతకచ్చా అని. నిస్సందేహంగా ఉతుక్కోవచ్చండి. ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, వంట పాత్రలన్నీ కడుక్కోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ పూజ చేసే ముందైతే మనం ఖచ్చితంగా తలస్నానం చేసి అయితే పూజ అనేది మొదలు పెట్టాలి. ఇప్పుడైతే గుమ్మం దగ్గర అయితే ఎలాగా నేను దీపం పెట్టానన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే ఇలాగ ఎర్రమట్టితో ఒక రౌండ్గా సర్కిల్ లాగా చేసుకునేసి అయితే దానిపైన తమలపాకు పెట్టి, తమలపాకు పైన అయితే పసుపు కుంకుమ చల్లుకునేసి దానిపైన ప్రమిద పెట్టుకునేసి ప్రమిదలో ఒక ఒత్తేనండి, ఒక ఒత్తితో
ఇలాగా నూనె పోసుకొని పువ్వులయ్యి పెట్టేసుకొని అలాగే అక్షంతలు చల్లుకునేసి దీపం అయితే వెలిగించుకునేసి నైవేద్యంగా అరటి పుండని సమర్పించి 3 టైమ్స్ అయితే నమస్కారం చేసుకోవాలి. మామూలుగా అయితే ఇవి గుమ్మం బయట వెలిగించాలి, బయట గుమ్మం దగ్గర. ఈరోజైతే వర్షం పడుతూ ఉంది మాకు, అందుకని ఇంటి గుమ్మం దగ్గర అయితే వెలిగించాను ఇలాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.